గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. నేను చందు. ఇవాళ ప్రధాన దినపత్రికలు ఈనాడు, సాక్షి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ప్రభాత్ వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికకి సంబంధించి చూసుకుంటే కనుక మనం ఇక్కడ చాలా పెద్ద హెడ్లైన్లో మనం చూస్తున్నాం. పథకవీర స్ఫూర్తి ధీర, వైకల్యాన్ని వెనక్కి నెట్టి విజయాన్ని ఒడిసిపట్టి పారా అథ్లెట్ల ప్రస్థానం ఇది అంటూ కూడా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి న్యూస్ చూస్తూ ఉన్నాం. ఊరికి పేరు తేవాలని కాలు కూడా పోగొట్టుకుని పోరాడతాడు వెండితెర పెద్ది, అది సినిమా. అక్కడ అన్నీ తేలిగ్గా జరిగిపోతాయి, అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. కానీ నిజ జీవితంలో పెద్దిలా నిలబడడం అంత తేలికైన విషయం కాదు. వైకల్యం మనిషి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, తనకు పరిధిని గీసేస్తుంది, సమాజం జాలి చూపులు చూస్తుంది, అవమానాలకు గురి చేస్తుంది. కానీ కొందరు మాత్రం వైకల్యానికి తమ జీవితాలను శాసించే అవకాశం ఇవ్వరు, ఆత్మవిశ్వాసం కోల్పోరు, జాలి చూపుల్ని అవమానాలను తట్టుకుని అడ్డుగోడలన్నీ బద్దలు కొట్టి అంతర్జాతీయ వేదికల మీద అద్భుతాలు చేస్తారు. ఆ నిజ జీవిత పెద్దల కథలేంటో చూద్దాం పదండి అంటూ ఈనాడు క్రీడా విభాగానికి సంబంధించిన న్యూస్ రాస్తూ ఉన్నారు. పారా క్రీడల్లో భారత్ ప్రగతిలా ఉంది. పారా ఒలింపిక్స్లో 2016లో అథ్లెట్ల సంఖ్య 19 ఉంటే స్వర్ణాలు 2, మొత్తం పథకాలు 4, స్థానం 43. అలానే 2020లో చూసుకుంటే 54 అథ్లెట్ల సంఖ్య, స్వర్ణాలు 5, మొత్తం పథకాలు 19, స్థానం 24. 2024లో చూస్తే 84 అథ్లెట్ల సంఖ్య, స్వర్ణాలు 7, మొత్తం పథకాలు 29, స్థానం 18. సో ఏది ఏమైనా కూడా అలాంటి వాళ్ళకి కావాల్సింది జాలి చూపులు అవి ఇవి కాదు. అలాంటివన్నీ కూడా దాటుకుంటూ కూడా ఆ అంగవైకల్యాన్ని సైతం అవమానాలను అన్నీ తట్టుకుని అడ్డుగోడలు బద్దలుకుంటూ అంతర్జాతీయ వేదికల మీద అద్భుతాలు చేస్తారు. అలాంటి వాళ్ళ ఈనాడు క్రీడా విభాగంలో కూడా పారా అథ్లెట్ల ప్రస్థానం ఇది అంటూ కూడా రాసుకొచ్చారు. ఆ న్యూస్ మనం చూస్తున్నాం. తర్వాత మనం చూసుకుంటే పాఠాలే కాదు గుణపాఠాలు చెబుతాం. ఏంటి ఆ న్యూస్లోకి వెళ్తే కనుక వైకాపాపై నిప్పులు చెరిగిన మెగా డిఎస్సి ఉపాధ్యాయులు. కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా భారీ ప్రదర్శన. అవమానిస్తే ఊరుకోం, విమర్శలు చేస్తే ఖబర్దార్, అసత్య ప్రచారంపై పరువు నష్టం దావా వేస్తాం, ఆత్మగౌరవ ర్యాలీలో ఘాటు హెచ్చరికలు అంటూ కూడా మొత్తం మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. చాలా పెద్ద ఇమేజ్ ఇక్కడ చూపించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు ఎక్కి ఫ్లగార్డులతో నినదిస్తున్న ఉపాధ్యాయులు అంటూ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అందరు ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా మనకి ఇక్కడ ఏ పార్టీ జెండాలు కూడా కనిపించడం లేదు. ఉపాధ్యాయుల నిరసనగా మనం దీన్ని చూడొచ్చు. సో మొత్తం మీద కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయులు వైకాపా నాయకుల దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా నిప్పులు జరిగిన పరిస్థితి ఆ న్యూస్కి సంబంధించి చూస్తున్నాం. అందులో ముఖ్యంగా ర్యాలీలో వేల మంది పాల్గొని నిరసన గళాన్ని వినిపించారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సాధిస్తే అక్రమాలు జరిగాయని ఎలా అంటారంటూ, ఎలా ఆరోపిస్తారంటూ నిలదీశారు. ఒక్క ఆధారం చూపకుండా అవాస్తవాలు చెప్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తాము ముఖ్యంగా పాఠాలే కాదు గుణపాఠాలు చెప్తాం అంటూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేశారు. సో తర్వాత మనం మరో న్యూస్ చూద్దాం. పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు, సుప్రీం కొలీజియం నిర్ణయం అంటూ కూడా ఒక వార్త. వివేక హత్య కేసులో చిక్కుముళ్ళు విప్పండి, రాష్ట్రపతికి ఆయన కుమార్తె సునీత లేఖ ఒకటి చూస్తూ ఉన్నాం. ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. యూపీఐ సేవలపై ఛార్జీలు ఉండో స్పష్టతనిచ్చిన కేంద్ర ప్రభుత్వం. ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నామో యూపీఐ సాధారణ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కూడా ఎలాంటి ఛార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని రోజులుగా వస్తున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ కూడా. జంజీ ముసుగులో గంజాయి బ్యాచ్తో ఆందోళనలు అంటూ ఇక్కడ మరో వార్త మనం చూస్తున్నాం. ఏదైతే డిఎస్సి అభ్యర్థుల ఆత్మగౌరవాన్ని గొడ్డల పార్టీ దెబ్బతీస్తోంది, చట్టాన్ని అతిక్రమిస్తాం, ప్రజల్ని ఇబ్బంది పెడతామంటే కుదరదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక చేస్తున్న పరిస్థితి ఆ వార్త మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రశ్నిస్తేనే ప్రగతి, ఆలోచన లేకుండా ఆమోదిస్తే నిలదీయాలి, యువతకు అధికారంతోనే దేశం బలోపేతం, ప్రధాని మోదీ వ్యాఖ్యలంటూ చూస్తూ ఉన్నాం. ఇక విషయంలోకి వెళ్తే ఆలోచన లేకుండా ఆమోదం పొందిన విషయాలపై విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తాలని, అలా ప్రశ్నలు అడగడంతో ఆగకుండా వాటికి సమాధానాలు కొనుగొనే ధైర్యం ప్రదర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సమస్యలకు కొత్త పరిష్కారాలు చూపే ధైర్యం ఉన్న వారికి సవాళ్లు అవకాశాలుగా మారుతాయని అభిప్రాయపడ్డారు. జీవితంలో జిజ్ఞాసను, నేర్చుకోవాలన్న తపనను సజీవంగా నిలుపుకోవాలని విద్యార్థులకు హితవు పలికిన సందర్భం. మొత్తం మీద ఇది శనివారం ఏదైతే ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవ సభలో ఆయన ఈ ప్రసంగం అంతా కూడా చేయడం జరిగింది యువతను ఉద్దేశించి. ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మిగతా వార్తల్లోకి వెళ్తే కనుక ఇక్కడ రహదారులపై మృత్యుఘోష. రాష్ట్రంలో రోజుకు సగటున 50 ప్రమాదాలు, 22 మంది మృతి, 45.44% దుర్ఘటనలు. ఆల్మోస్ట్ స్పీడ్ అతివేగంతోనే. మృతుల్లో ద్విచక్ర వాహనదారులే 45.21%. జనవరి జూన్ మధ్య రోడ్డు ప్రమాదాలు లెక్కలు ఇవి అంటూ కూడా రాసుకొచ్చారు. ఏ నెలలో ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయి అనేది మనం చూసుకుంటే జనవరి నుంచి 2026వ సంవత్సరానికి సంబంధించి జనవరి నెలలో రోడ్డు ప్రమాదాలు 1575 జరిగితే అక్కడ 673 మంది మృతి చెందారు.
ఫిబ్రవరిలో 1424 ఉంటే మృతుల సంఖ్య 610, మార్చిలో 1491 ఉంటే మృతుల సంఖ్య 700, ఏప్రిల్లో 1534 ఉంటే మృతుల సంఖ్య 686, మే నెలలో 1693 ఉంటే మృతుల సంఖ్య 773, తర్వాత జూన్ నెలలో చూసుకుంటే 1477 రోడ్డు ప్రమాదాలు జరిగితే మృతుల సంఖ్య 616. సో ఓవరాల్గా జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య ఇది అయితే మొత్తం మృతుల సంఖ్య ఇది. ఏది ఏమైనా కూడా అందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉంటున్నారు మృతుల్లో 45.21%. దీనికి అతి కారణం ఏదైతే ఉందంటే అత్యంత వేగంగా వెళ్ళడమే దానికి ఒక కారణంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక మిగతా వార్తల్లోకి వెళితే కనుక ఇక్కడ ఆన్లైన్ బాటలో మరింత ముందుకు అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తున్నాం. రవాణా శాఖలో మరిన్ని సేవలు, వాహన ఫైనాన్స్ తొలగింపు, చిరునామా మార్పులకు ఆటోమేటిక్ అప్రూవల్, పన్నులు చెల్లించని వాహనాలను ఏఐ వ్యవస్థతో గుర్తించి చర్యలు, ఏటీఎస్లపై ఫిర్యాదులకు అంబుడ్స్మెన్ అంటూ కూడా రాసుకుని వచ్చారు. రవాణా శాఖలో ఆన్లైన్ సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. వివిధ అనుమతులకు సంబంధించి ఆటోమేటిక్ అప్రూవల్ విధానం అమలు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి సమీక్షకి సంబంధించి కూడా చూసుకుంటే సీఎం చంద్రబాబు వద్ద రియల్ టైమ్ గవర్నెన్స్పై సమీక్ష జరిగినప్పుడు రవాణా శాఖ 66% ఆన్లైన్ సేవలు అందిస్తూ కూడా ఇతర శాఖల కంటే ముందున్నట్లు గుర్తించారు. ఈ సేవలను 100% దిశగా తీసుకెళ్లేందుకు ఆర్టీజీఎస్ విభాగం పలు సూచనలు చేసింది. దానికి సంబంధించినటువంటి న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఆన్లైన్ బాటలో మరింత ముందుకు వెళ్లే దిశగా కూడా అక్కడ ఈ ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇంకా మరోవైపు ఇక్కడ మన చిరుధాన్య చిత్రం అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో అమరావతి చిత్రకళా వీధి గుంటూరులో శనివారం ప్రారంభమైన పరిస్థితి. ఈ సందర్భంగా పలువురు కళాకారులు తమ చిత్రాలు ప్రదర్శించారు. విశాఖకు చెందిన విజయ్ కుమార్ ప్రధాని మోదీ జీవిత చరిత్రను చిరుధాన్యాలతో చిత్రరూపం ఇచ్చారు. అవి ఇవే అంటూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఆ ఇమేజెస్ అన్నీ కూడా చిరుధాన్యాలతో చేసినటువంటి చిత్రాలు. సో మొత్తం మీద సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో అమరావతి చిత్రకళా వీధి అంటూ కూడా గుంటూరులో కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దానికి సంబంధించిన న్యూస్ మనం ఇక్కడ హెడ్లైన్లో చూస్తూ ఉన్నాం. సో తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే భారత్పై 100% టారిఫ్కు అమెరికా సెనెట్ ఆమోదం. ఏదైతే రష్యా ఆ దేశం నుంచి పెట్రోలియం ఉత్పత్తుల్ని ముఖ్యంగా కొంటున్నటువంటి దేశాలను శిక్షించడానికి ఉద్దేశించిన బిల్లుకు అమెరికా సెనెట్ 86 మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తే 11 ఓట్ల ఆ తేడాతో ఆమోదం తెలిపిన పరిస్థితి. రష్యా నుంచి భారత్, చైనా వంటి దేశాలు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నందువల్ల పరోక్షంగా ఉక్రెయిన్పై యుద్ధానికి అవి సాయపడుతున్నట్లని భావిస్తూ కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న అగ్రశ్రేణి 5 దేశాలపై 100% టారిఫ్ల బాదుడుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇది అధికారం ఇస్తుంది. చైనా, భారత్, అజర్బైజాన్, హంగరీ, స్లోవేకియాలు ఈ దేశాలు. ఇక ఇరాన్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలపై ఆంక్షలు విధించే 1996 చట్టాన్ని 2031 వరకు పొడిగించడం తాజా బిల్లు ఉద్దేశాల్లో ఒకటి. దీనిని ప్రతినిధుల సభ ఆమోదానికి పంపిస్తారు. అయితే ఈ నెల 31న మళ్ళీ సమావేశం ఏదైతే జరుగుతుందో సమావేశం అయినప్పుడు సభ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడం, రష్యాను శిక్షించడం సబబే అయినా విధ్వంసకర వాణిజ్య యుద్ధంలో మరిన్ని సుంకాలను ఇతర దేశాలపై వేయడం తగదని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గ్రెగరీ మీక్స్, జాన్ వేర్ వంటి చట్టసభ సభ్యులు విమర్శించిన పరిస్థితి. ఏది ఏమైనా ట్రంప్ ఉద్దేశం ఒకటే, రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొంటున్న దేశాలను శిక్షించడానికి ఉద్దేశించిన బిల్లు ఏదైతే ఉందో దానికి ఆమోదం పొందేలా చూడడమే 100% టారిఫ్స్ అంటూ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇది ఈరోజు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తా అంశాలు. తర్వాత మనం సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే కనుక సండే స్పెషల్లో అలర్జీస్ అలర్ట్ ప్లీజ్ అంటూ, ఇది వానాల కాలం, గాలిలో తేమ ఎక్కువగా ఉండే సమయం. ఈ సీజన్లో సైనటైసిస్, అలర్జీల వంటి సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలపై ఒక ప్రత్యేక కథనం 11వ పేజీలో చూడొచ్చు. ఆశిష్ యాదవ్కు రజతం. వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ జెవెలిన్ థ్రోయర్ ఎవరైతే ఆశిష్ యాదవ్ ఉన్నారో అతడు రజత పథకం గెలుచుకున్నారు. 2016లో నీరజ్ చోప్రా ఇదే ఈవెంట్లో స్వర్ణం గెలిచి తర్వాత మళ్ళీ పథకం నెగ్గిన భారత్ అథ్లెట్గా ఆశిష్ నిలిచాడు అంటూ కూడా ఒక స్పోర్ట్స్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత మనం చూస్తే ప్రతి అంశం పైన ప్రశ్నించాలి, ఎలాంటి ఆలోచన లేకుండా అందరూ ఆమోదించే అంశంపైనే ఆమోదించేటువంటి అంశంపైన అయినా సరే ప్రశ్నించి తీరాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు. ఆ వివరాలు 6లోనే మనం ఇందాక డిస్కస్ చేసాం. తొలగని ప్రతిష్టంభన. జార్ఖండ్లో విద్యార్థి ఉద్యమకారులతో 2వ రోజు ప్రభుత్వం చర్చించింది.
ఉద్యమ పంతా వీడబోమని విద్యార్థులు తేల్చి చెప్పిన పరిస్థితి న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాం. భారత్కు 100% టారిఫ్ ముప్పు. రష్యా నుంచి చమురు గ్యాస్ కొంటున్న భారత్, చైనా వంటి దేశాలపై చర్యలకు అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ వివరాలు డీటెయిల్గా 6లో ఉన్నాయి. ఆ బిల్లును విరమించుకోండి, డీలిమిటేషన్ బిల్లును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు అఖిలపక్ష ఎంపీల సమావేశం తీర్మానం చేసింది. ఆ వివరాలు 13లో ఉన్నాయి. ఇక మిగతా వార్తల్లోకి వెళితే సాక్షి దినపత్రికలు వచ్చినవి. చాలు బంగారం చాలు, దేశంలో బంగారం కొనుగోళ్లు దిగుమతులు తగ్గిపోతున్నాయి. 2021-22 సంవత్సరంతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 17.23% క్షీణించాయంట. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభకు తెలిపినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు ఆల్మోస్ట్ 17.23% తగ్గినట్టు మనకి ఈ వార్త ద్వారా అర్థమవుతోంది. తర్వాత మన్యం బంద్ ప్రశాంత్, గిరిజన చట్టాల పరిరక్షణ 100% ఉద్యోగాల జీవన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ ఏదైతే ఉందో ఆదివాసీ గిరిజన సంఘాలు వామపక్షాలు పిలుపునిచ్చిన మన్యం బంద్ శనివారం ప్రశాంతంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఆ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కనుక శ్రీ సత్యసాయి జిల్లా జౌకుల గ్రామంలో రైతులు సాగు చేస్తున్న భూములు అంటూ ఒక ఇమేజ్ మనం చూస్తున్నాం. ఇక రైతు బతుకులో సోలార్ చీకట్లు అంటూ కూడా వార్తను రాసుకొచ్చాడు. 3 తరాల నుంచి చూసుకుంటే 6 ఎకరాలు సాగు చేస్తున్నాం, భూమిపై ఇప్పటికే 7 లక్షలు పెట్టుబడి పెట్టినాం, ఇప్పుడేమో సోలార్ వాళ్ళు నయా పైసా ఇవ్వకుండా భూములు కాజేయాలని చూస్తున్నారు, మాకు మా భూమి కావాలి, సోలార్ వద్దే వద్దు, ఉన్న భూమి పోతే మేము ఎలా బతకాలి, ఊరొదిలి వెళ్ళిపోవాలా అంటూ వేడిగింజల అనసూయమ్మ మాట్లాడినటువంటి ఇమేజ్ అండ్ మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం మీద 16,000 ఎకరాలపై పచ్చ కన్ను అంటూ రాసుకొచ్చారు. ముఖ్య నేతకు అనుసరణలో సాగుతున్న వ్యవహారం, ఏళ్లుగా సాగు చేస్తున్న భూములపై రైతుల హక్కులు ఎసరు, పరిహారం లేకుండానే పనులకు ప్రయత్నం అంటూ రాసుకొచ్చారు. ముఖ్య నేత డైరెక్షన్లో భూములు ఇవ్వాల్సిందేనంటూ రైతులపై టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడి, ధర్నాలు చేసినా ప్రాణాలు పోయిన పనులు ఆగమంటూ కూడా వ్యాఖ్యలు. సో కంపెనీతో కందికుంట దాదాపు 25 కోట్ల డీల్ కుదుర్చుకున్నారంటూ ఆరోపణలు, తరాలుగా సాగు చేసుకుంటున్న భూములు లాక్కోవడం అన్యాయమైన రైతుల ఆవేదన, తాము ఎలా బ్రతకాలంటూ కన్నీళ్లు, రోడ్డున పడేద్దంటూ వేడుకోలు, శ్రీ సత్యసాయి జిల్లా జౌకుల రైతుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. మొత్తం మీద సోలార్ చీకట్లు అనే వార్త దీనికి సంబంధించి చూస్తూ ఉన్నాం. 16,000 ఎకరాలపై పచ్చకన్ను అంటూ కూడా రాసుకొచ్చారు. ఇక తర్వాత మిగతా వార్తల్లోకి వెళ్తే లోకేష్ తప్పుకోవాల్సిందే, కట్టడిని ఎదుర్కొంటూ కథం తొక్కినటువంటి యువత అంటూ ఒక వార్త రాసుకొచ్చారు. దగా డిఎస్సిపై 3వ రోజు దీక్ష ఏదైతే ఉన్నాయో అవి విజయవంతం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన పోలీసుల బెదిరింపులు, వైఎస్ఆర్సీపీ రిలే దీక్షలపై కాకీలను ఉసిగొల్పిన చంద్రబాబు ప్రభుత్వం, కుమారుడు లోకేష్ భవితవ్యంపై నీలి నీడలు అలుముకుంటున్నాయని భయం, టెంట్లు పీకేయాలని, నేతలను లాక్కెళ్లాలని ఆదేశం. ఫలితంగా పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన పోలీసులు, చిలుకలూరుపేటలో దౌర్జన్యం, కింద పడిపోయిన మాజీ మంత్రి రజనీ. ఇక జమ్మలమడుగులో టీడీపీ నేతల ఒత్తిడితో దీక్ష అడ్డగింత, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్న వైనం. బాపట్లలో క్యారమ్స్ ఆడుతూ వినూత్న నిరసన, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు సర్వం సిద్ధం అంటూ కూడా న్యూస్ రాసుకొస్తున్నారు. ఇక ఫైల్ ఫోటోలో మనం చూస్తే నెల్లూరు సిటీలో రిలే దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి న్యాయవాదులు అంటూ. ఈనాడు దినపత్రికలోనేమో ఉపాధ్యాయులు మాకు పాఠాలు చెప్పడమే కాదు గుణపాఠాలు కూడా చెప్పడం వచ్చు, మేము కష్టపడి ఉద్యోగాలు సాధించుకున్నాం, దయచేసి అక్రమాలంటూ నిరసనలు వద్దు అంటూ వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి, వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. ఇటువైపు చూస్తేనేమో అక్రమాలు జరిగాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు వాళ్ళందరూ రిలే దీక్షలు అవి చేస్తున్నటువంటి పరిస్థితి. సో బట్ దీని మీద అయితే ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక మిగతా వార్తల్లోకి వెళితే కనుక బాబు సర్కార్పై మహాగ్రహం, విజయవాడలో కథం తొక్కిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ మహాధర్నా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, సర్కారు తీవ్ర పనిభారం పెంచిందన్న ఆవేదన, పండగ పబ్బం పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారంటూ మండిపాటు, సామాన్య ఉద్యోగులపై కక్ష సాధింపు ఎందుకంటూ నిలదీత, డిమాండ్లు పరిష్కరించుకుంటే అక్టోబర్ 2న మహోద్యమానికి సిద్ధమని అల్టిమేటం జారీ చేసినటువంటి న్యూస్ మనం ఇక్కడ వాళ్ళు పాల్గొన్నటువంటి ఫోటో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూస్తే 15 వరకే డెడ్లైన్, చంద్రబాబు సర్కార్కు ఉద్యోగ సంఘాల అల్టిమేటం. ఆ తర్వాత ఉద్యమమేనని స్పష్టీకరణ, ఉద్యోగుల హామీలపై సానుకూల నిర్ణయాలు ప్రకటించాలి, పీఆర్సీ, డిఏ, ఐఆర్పై ప్రభుత్వం ఎందుకు మౌనం, చంద్రబాబు శ్వేతపత్రంలో అన్నీ కూడా తప్పుడు లెక్కలే, జీతాల ఖర్చు 37% అయితే 99% అంటూ దుష్ప్రచారం. మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిగి 17 రోజులైనా నిర్ణయాల్లో ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు 15 వరకే డెడ్లైన్ విధించినటువంటి పరిస్థితి. తర్వాత మహోద్యమం అంటూ కూడా రాసుకొచ్చారు. తర్వాత ఉద్యోగులను ప్రభుత్వం వంచిస్తోంది, రాష్ట్ర బడ్జెట్లో అధిక శాతం జీతాలకే సరిపోతుంది అనడం దారుణం, ఈ ప్రభుత్వంలో ఉద్యోగులను నయా పైసా ప్రయోజనం జరగలేదు, ఈ ప్రభుత్వంలో అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలి, ఏపీ ఎన్జిఓ రాష్ట్ర
ఏపీఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాశాఖ ధ్వజం పీఆర్సీని నియమించాలి, బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఆ వివరాలన్నీ కూడా మీకు 10వ పేజీలో ఇన్ డీటెయిల్గా కూడా ఉన్న పరిస్థితి. సో తర్వాత మరో వార్త మనం ఇక్కడ చూసుకుంటే, అప్పులు పెంచడమే మీ ప్రోగ్రెస్సా, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన మండిపాటు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సీఎం చంద్రబాబు విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ అబద్ధాల పుట్ట, రైతులు, మహిళలు, యువత జీవితాల్లో మార్పు లేకుండా ప్రోగ్రెస్ ఎలా సాధ్యం, పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమంపై వాస్తవాలు చెప్పే ధైర్యం మీకుందా అంటూ రాసుకొచ్చారు. పార్లమెంట్ కేంద్రం సమాధానంతో మీ బండారం బట్టబయలంటూ కూడా రాసుకొచ్చినటువంటి వార్తను మనం చూస్తున్నాం. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కనుక, దోపిడీకి నిలువుటద్దం, అమరావతిలో కేవలం 5 బిల్డింగ్లకు అద్దాలు ఏర్పాటుకు దాదాపు 2455.22 కోట్ల అంటూ రాసుకొచ్చారు. 5 టవర్లకు 2,35,092.75 మీటర్ల మేర అద్దాలు బిగించే పనుల వ్యయం తొలుత 1,901.71 కోట్లు అయితే, కానీ 2,455.22 కోట్లకు పెంచి టెండర్లు పిలిచిన ఏజీఐసిఎల్ అంటూ రాశారు. అంటే అంచనా వ్యయంలో 553.51 కోట్లు కొట్టేసే స్కెచ్, మొత్తం మీద ఎంత నొక్కేస్తారోనని సర్వత్రా కూడా చర్చ అంటూ రాసుకొచ్చారు. సో జీఏడీ టవర్కు 442.6 కోట్లు, 1-2 టవర్లకు ఏదైతే 909.88 కోట్లు, 3-4 టవర్లకు 725.45 కోట్లు, అంచనాతో వేర్వేరుగా టెండర్లు, అంచనా వ్యయం లెక్కకు స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు మదింపు చేయనటువంటి సర్కార్, ఆ పనులకు 3 సంస్థల నుంచి కొటేషన్లు తీసుకున్న సిఆర్డీఏ అంటూ రాసుకొచ్చారు. ఏదేమైనా దోపిడీకి నిలువుటద్దం ఇదే. గతంలో 1,901.71 కోట్లే ఉంటే ఇప్పుడు 2,455.22 కోట్లకు పెంచి టెండర్లు పిలిచిన ఏజీఐసీఎల్ అంటూ కూడా రాసుకొచ్చారు. అమరావతిలో కేవలం 5 బిల్డింగ్లకు అద్దాల ఏర్పాట్లకి ఇంత స్థాయిలో ఖర్చు చేస్తారా, ఇక్కడైతే దోపిడీ జరుగుతుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారనుకోవచ్చు ఈ వార్త ద్వారా. తర్వాత మనం చూసుకుంటే, యూపీఐ చెల్లింపులు ఉచితమే, వ్యక్తులు, చిన్న వ్యాపారులకు చెల్లింపులు ఫ్రీ, నిర్దిష్ట విలువలు పెంచితే కొందరిపై ఛార్జీ, డెబిట్ క్రెడిట్ కార్డ్ ఛార్జీల కంటే తక్కువ, బిల్లు ఆమోదమైన తర్వాతే తుది నిర్ణయం స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటూ కూడా మరొక వార్త మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇక ఇవి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తాంశాల్లోకి వెళితే కనుక, ఏదైతే మెగా విజేతలం దగా అంటే సహించం అంటూ రాసుకొచ్చారు. డిఎస్సి అక్రమాలు అనడం అజ్ఞానం, అవివేకం, జగన్ వైసీపీపై టీచర్ల ధ్వజం, కర్నూలులో మెగా ర్యాలీ, ఉపాధ్యాయుల సంఘీభావ ప్రదర్శన ఎక్స్లో ట్రెండింగ్, కర్నూలులోని కొండారెడ్డి బుర్జిపైకి ఎక్కి ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతున్న మెగా డిఎస్సి 2025 టీచర్లు అంటూ మనం ఇందాక చూసాం కదా, గర్జించిన గురువులు అంటూ కూడా రాసుకొని వచ్చారు. సో గాడి తప్పితే ఉపేక్షించం, పారదర్శకంగా వ్యవహరించి వాస్తవాలు చెబితే ప్రజలే కుట్రలను ఛేదిస్తారంటూ కర్నూలులో గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా జరిగిన డిఎస్సి టీచర్లే ఆందోళన ఏదైతే ఉందో అదే ఉదాహరణ. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనే దానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నిదర్శనం అంటూ సీఎం మాట్లాడిన వ్యాఖ్యలు. నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసు, కార్యకర్తకైనా అధినేతకైనా పార్టీయే సుప్రీం అంటూ బాబు చేసిన వ్యాఖ్యలు. వైసీపీ దీక్షల్లో ఒక్కరైనా విద్యార్థి ఉన్నారా, వారిపై మెగా డిఎస్సి ఉపాధ్యాయులే తిరగబడుతున్నారు. మంచి చేస్తే జనం సహకరిస్తారు అనేందుకు భోగాపురం ప్రజలే కుట్రలను ఛేదిస్తారనేందుకు కర్నూలు నిరసనలే సాక్ష్యం. ఈ నెలలోనే వెలుగొండ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రారంభం, టీడీపీ కేంద్ర కార్యాలయం మీడియాతో చంద్రబాబు వార్తలు మనం చూస్తున్నాం. తర్వాత ఉద్యోగం పోగానే అమెరికాను వీడాల్సిందే, 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగించే పనులు ట్రంప్, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలన ప్రతిపాదన, H1B వీసాదారులపై అమెరికా అధ్యక్షుడు మరో బాంబ్, చదువు అయిపోగానే తిరిగొస్తాం, 81% భారత విద్యార్థుల మాట అంటూ కూడా ఇక్కడ వార్తను మనం చూస్తున్నాం. ప్రశ్నించడమే కాదు పరిష్కారాలు వెతకండి, సవాళ్ల నుంచి అవకాశాలను ఒడిసి పట్టండి, జంజీతరం దేశం పట్ల బాధ్యతను నెరవేర్చాలి, నిత్యం నేర్చుకుంటూనే గెలుస్తారు. ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో మోదీ చేసిన వ్యాఖ్యలను విద్యార్థులతో మనం చూస్తున్నాం. యూపీఐ సేవలు ఉచితమే, వ్యక్తుల మధ్య లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు లేవు, ఎండిఆర్ ఛార్జీలు కొన్ని వ్యాపార లావాదేవీలకి కేంద్ర ప్రభుత్వం స్పష్టత, యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ఉండవంటూ ఏదైతే ఫోన్పేకి వాటికి సంబంధించి కూడా గూగుల్ పే, ఫోన్పే ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఆ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక, భారత ఉత్పత్తులపై 100% అదనపు సుంకాలు, బిల్లుకు 86/11 ఓట్లతో అమెరికా సెనెట్ ఆమోదం, ఉక్రెయిన్పై రష్యాను నిలువరించేందుకే ఈ బిల్లు, ఆ దేశ చమురు కొంటున్న టాప్ 5 దేశాలే లక్ష్యం, ప్రతినిధుల సభ ఆమోదం తర్వాతే ఇది అమల్లోకి అంటూ రాసుకొచ్చారు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. అదే అధికారి ఆగని దందా, జగన్ వీరభక్త రిటైర్డ్ ఐఏఎస్ అరాచకాలు, భోగాపురంలో భూముల దోపిడీకి స్కెచ్, ఎయిర్పోర్ట్ పరిసర భూములపైనే కన్ను, కిలోమీటర్ దూరంలో 32 ఎకరాల ఒప్పందాలు,
వీటిలో డి పట్టా మరికొన్ని పట్టా భూములు, వెనక వైపు కంచేరి గ్రామంలో 20 ఎకరాలు తక్కువ ధర కొట్టేసేందుకు ఒత్తిళ్లు, దారికి రాని పట్టా రైతులపై బలప్రయోగం, అమరావతికి పిలిపించి బెదిరింపులు, ఓ రైతుకు 10 సార్లు రెవెన్యూ నోటీసులు, చివరకు భూ యజమానిపైనే కబ్జా కేసు, రెవెన్యూ పోలీసు వ్యవస్థను వాడుతున్న వైనం, జగన్ హయాంలో 150 ఎకరాలు సొంతం అంటూ ఆయన రాయలసీమకు చెందిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. గత జగన్ ప్రభుత్వంలో ప్రధాన పదవిలో పనిచేశారు. జగన్కు వీరభక్తుడు, సర్వీస్లో ఉన్నప్పుడు తన అధికారాన్ని ఉపయోగించుకుని ఉత్తరాంధ్రలోని కీలక భూములపై కన్నేశారు. విశాఖ, భీమిలి, భోగాపురంలో విలువైన డి పట్టా భూములు దక్కించుకున్నారు. తన మేనల్లుడు కొడుకును ముందు పెట్టి పచ్చని అసైన్తో పాటు ఇట్లా ఓవరాల్గా అయితే 20 ఎకరాలు తక్కువ ధరకు కొట్టేసేందుకు ఒత్తిళ్లు కూడా జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. జగన్ వీరభక్త రిటైర్డ్ ఐఏఎస్ అరాచకాలంటూ రాసుకొచ్చారు. తర్వాత ఆ వివరాల్లో కావాలంటే ఇంక ఇన్ డీటెయిల్గా 3వ పేజీలో ఉన్నాయి. విశ్రాంతి పుష్కరమే. రిటైర్మెంట్ తర్వాత పురుషుల ఆయుర్దానం ఏదైతే ఉందో అది 12.6 ఏళ్ళు, అంటే 12.5 సంవత్సరాలే. భారత్లో 60 ఏళ్లకు రిటైర్ అయ్యాక సగటున 8.5 ఏళ్లే. ప్రపంచ పురుషుల సగటు రిటైర్మెంట్ వయస్సు 64.2. 35 దేశాల్లో నిర్వహించిన సర్వేల్లో వెల్లడి అంటూ కూడా రాసుకొచ్చారు. విశ్రాంతి పుష్కరమే అంటూ కూడా రాసుకొచ్చారనమాట. ఇక మిగతా వార్తల్లోకి వెళితే 7 ఏళ్లైనా ఏమీ తేల్చరా వైఎస్ సునీత మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. వివేక అసలు హంతకులను గుర్తించాలి. జగన్కు మరణ వార్త ముందే ఎలా తెలిసింది? అత్యంత కీలకమైన దీన్ని వెలికి తీయాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఎన్నో అస్పష్టతలు ఉన్నాయి. కిరణ్, అర్జున్ రెడ్డి మెసేజ్లపై మొక్కుబడి విచారణ. కేసుకు సంబంధించి 6 చనిపోయారు. వీరంతా ఒకే తరహాలో మృతి చెందారు. అనుమానం ఉంది. మీరే న్యాయం చేయండి. రాష్ట్రపతికి వివేక కుమార్తె సునీత లేఖ. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిగా పనిచేసిన నాయకుడి హత్య కేసులో నిజాలు బయటికి రావడం మా కుటుంబానికే కాదు, న్యాయ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలపై విశ్వాసం ఉన్న ప్రజలకు కూడా అవసరం. భయం, పక్షపాతం, ఒత్తిడి లేకుండా ఓర్పుతో నిజాన్ని వెలికి తీసేలా సమగ్ర దర్యాప్తు కోరుతున్నా అంటూ కూడా వైఎస్ సునీత కోరినటువంటి వ్యాఖ్యలు, రాష్ట్రపతికి రాసినటువంటి లేఖకు సంబంధించిన వివరాలు మనం చూస్తున్నాం. ఇంకా డీటెయిల్గా కావాలంటే మిగతాదంతా కూడా ఆ మ్యాటర్ అంతా కూడా 9వ పేజీలో వివరంగా ఉంది. వైసీపీ నేత చింతాడ అరెస్ట్. మహిళా ఎస్ఐపై అరాచకం ఘటనలో అదుపులోకి తీసుకున్న సిక్కోల్ పోలీసులు. మేం జగన్ శిష్యులం, దేనికైనా తెగిస్తాం. అరెస్ట్ సమయంలో రవి అంటూ ఇక్కడ ఆ ఫోటోని మనం చూడొచ్చు. తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, కమలంలో కాక్రోచ్ కలవరం. దేశ ప్రజల్లో ముఖ్యంగా యువతులు అశాంతి, అసహనం నెలకొన్న విషయాన్ని జంతర్ మంతర్ ఉద్యమం ప్రస్ఫుటం చేసింది. తర్వాత క్షేత్రస్థాయి పరిస్థితులు గమనించిన ప్రధానమంత్రి మోదీ రాజీకి దిగొచ్చి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించి ఉంటారు. రాజకీయ పార్టీలే కాదు, ఇతర వ్యవస్థలు కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమాన్ని ప్రారంభంలో సీరియస్గా తీసుకోలేదు. అయితే జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల తర్వాత ఆయా వ్యవస్థలోని ప్రముఖులు గొంతులు సవరించుకున్నారు. పరిస్థితులు అనువుగా లేనప్పుడు ఒక అడుగు వెనక్కు తగ్గడం ఓటమిని అంగీకరించడం కాదు, అదొక యుద్ధ నీతి. అందుకే విద్యార్థుల విషయంలో ప్రధాని మోదీ వెనక్కు తగ్గారు. ఈ చర్య ద్వారా తన ప్రభుత్వంపై యువతలో వ్యతిరేకత విస్తరించకుండా కట్టడి ప్రయత్నాలను ఏవైతే ఉన్నాయో అవి చేశారని, శ్రీకారం చుట్టారని భావించవచ్చు. రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులకు అనేక బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను ఉపయోగించుకుని వారందరినీ బీజేపీ పెద్దలు కట్టడి చేస్తూ వచ్చారు. ఈ కారణంగానే ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అనేక గొంతులు మూగబోయాయి. కానీ యువత, ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితి వేరు. కాంగ్రెస్ ఒకప్పుడు రాష్ట్రాల్లో బలమైన నాయకులను పక్కన పెట్టింది. ఫలితంగా ఇప్పుడు ఏ స్థితికి చేరిందో చూస్తున్నాం. బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తోందన్న అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో లేకపోలేదు. అయితే మోదీ శాల వద్ద ఆ మాట చెప్పలేని స్థితి. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుండి మోదీకి అనూహ్య మద్దతు లభించింది. వారిరువురు మోతాదుకు మించి ప్రధానిని పొగిడారన్న అభిప్రాయం కూడా ఉంది. రాజకీయాల్లో ఇవాళ ఉన్న పరిస్థితులు రేపు కొనసాగుతాయని చెప్పలేం. ప్రస్తుతానికి ప్రతికూలంగా మారిన పరిస్థితులను ప్రధాని మోదీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కావాల్సినంత వ్యవధి ఉంది అంటూ కూడా ఆర్కే విశ్లేషణ కొత్త పలుకులో మనం చూస్తూ ఉన్నాం. సో ఇక ఏవైతే ఈనాడు, సాక్షి, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తా అంశాలను అయితే డీటెయిల్గా మనం చూసాం. ఇక చివరిగా ఈరోజు ప్రభాత వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఉద్యోగం కోల్పోతే అమెరికాను వీడాల్సిందే, ట్రంప్ వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. పాక్లో ప్రజాగ్రహం. పాకిస్తాన్ నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. పెట్రోలియం పెరుగుతున్న ధరలన్నీ కూడా వ్యతిరేకిస్తూ కామాతి ఇస్లామీ ఆధ్వర్యంలో కూడా పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దానికి సంబంధించినటువంటి వార్త. కేసులు తప్ప రికవరీ లేదంటూ కూడా మరో వార్త. తర్వాత మనం చూస్తే ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టుల దందా, తప్పుడు రిపోర్ట్లతో పేషెంట్లను భయపెట్టి లక్షలు గుంజుతున్నారు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. విటమిన్ లోపమైతే గుండె సమస్య అని చెప్పారు. ఇట్లాంటి చాలా రకాలుగా కూడా అక్కడ టెస్టుల పేరుతో గుంజుతున్నారు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. లీడర్ల జంజీ జపం అంటూ కూడా ఇప్పుడు ఏదైతే జంతర్ మంతర్ తర్వాత మిగతా రాష్ట్రాలన్నీ కూడా జంజీ అంటూ కూడా బాట పడుతుంది. సో ఆ వార్త మనం చూస్తూ ఉన్నాం. తర్వాత
పర్సన్ టు పర్సన్ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే. యూపీఐ ఛార్జీలపై అపోహలొద్దు. కేంద్రం 2000 దాటిన వ్యాపార చెల్లింపులకే ఏదైతే ఎండిఆర్ వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చినటువంటి వైనం. ప్రాజెక్టుల భూసేకరణకు 5,000 కోట్లు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఇప్పటికే 2,000 కోట్లు విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ అంటూ చూస్తూ ఉన్నాం. ఇక అస్సాంను వదలని వర్షాలు, 98కి చేరిన మృతులు. ఏదైతే ఇంకా అక్కడ పరిస్థితులు ఇంకా సాధారణానికి రానటువంటి పరిస్థితి. ఈవీ వైపు చూపు. పెట్రోల్ రేట్ల భారం, E20 ఇంధనం ఎఫెక్ట్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూస్తే కనుక రష్యా నుంచి ఆయిల్ కొంటే 100% టారిఫ్, అమెరికా సెనెట్లో బిల్లుకు ఆమోదం. దానికి సంబంధించి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సు అంటూ కూడా మరొక వార్త చూస్తూ ఉన్నాం. తర్వాత మనం నిరుద్యోగం, పేపర్ లీకులు, ఉపాధి సంక్షోభం. నేడు సర్టిఫికెట్లకు విలువ లేదు, వాటితో జాబ్స్ రావట్లే, రాహుల్ గాంధీ అంటూ కూడా ఒక వార్త. తర్వాత నేడు ఓల్డ్ సిటీలో బోనాలు, లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం వద్ద భారీ ఏర్పాట్లు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న ప్రముఖులు. రేపు అధికారిక సెలవు దినంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం. అంటే ఈరోజు బోనాలు అవి నిర్వహించిన సోమవారం కూడా సెలవు దినంగా ప్రకటించారు. సో మొత్తం మీద ప్రభాత వెలుగు ఏదైతే ఈనాడు కావచ్చు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రభాత వెలుగు దినపత్రికల్లో ఈరోజు వచ్చినటువంటి హెడ్లైన్స్ ముఖ్యాంశాలు అవి. తిరిగి రేపటి మార్నింగ్ పేపర్ ప్రైమ్ టైమ్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్. నిజం ఇదే మా ఇజం.